ఏందబ్బి ఫోటో తీసుకోవడానికి అట్ట మీద పడిపోవడమేనా? అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా వెళ్ళండి. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, ఇది పద్ధతి కాదు. నువ్వేమో ఏదేంటో నాకు తెలుసు, మీరు వెళ్ళండి ముందు. అరే నువ్వు రానికి మనసు చెప్తే అర్థం కాదా నీకు? రా అమ్మే, బుద్ధి లేదు నీకు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ అమ్మితో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అసభ్యంగానా? ఇదే రాబి మంచి ఛాన్స్, డోంట్ మిస్. అమ్మాయి ఏంటి, అది జస్ట్ లేడీ డ్రెస్. కాదమ్మా, లోపల ఒక అమ్మాయి ఉండదే. అమ్మాయి ఎలా ఉంటుంది ఆంటీ? ఇలాంటి కాస్ట్యూమ్ అబ్బాయిలే కదా వేసుకుంటారు. నేను అట్నే అనుకున్నాను, తర్వాత మొహం చూస్తున్నాను కాబట్టే ఇంతలా చెప్తున్నాను. అరే ఏంటండి ఇది? అమ్మాయి అయితే నేను ఎందుకలా బిహేవ్ చేస్తాను చెప్పండి. నువ్వు ఉండబ్బే. ఇప్పుడు చూడండి, ఇప్పుడైనా నమ్ముతారా? మరి అందులో ఎవరు? ఏం బ్రతికనిది? గుళ్ళో తిట్టిన బుద్ధి రాలేదంటే నువ్వు మనిషివే కాదు. నీ పేరు తలుచుకోవడానికి అసహ్యపడుతుంటే ఎందుకు నాకెదురు పడుతున్నావు? గుమ్మం నుంచి బయటికి పొమ్మన్నా బుద్ధి లేకుండా ఎందుకు లోపలికొచ్చావు? వెరీ సింపుల్ ఆంటీ, వాణి సహాయం చేసింది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? మనకి తెలియకుండా జరిగిన బ్యాక్గ్రౌండ్ గురించి ఆంటీ. ఆర్గనైజర్ తో మాట్లాడించి వీళ్ళని ఇక్కడికి వచ్చేలా చేసింది ఆ వాణి. వాణి, ప్రీతి చెప్పేది నిజమా? మాట్లాడు వాణి, నువ్వే కదా కాల్ చేశావు. అవునమ్మా, నేనే ఫోన్ చేశాను, కానీ నవ్యమ్మ వాళ్ళు వస్తారని తెలియదు. తెలుసుకోకుండా ఎలా ఉంటావు? వచ్చేవాళ్ళెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారో కనుక్కోవాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? చచ్చిందనుకున్న మనిషి ఈ ఇంటికొచ్చేలా చేస్తావా? ప్లీజ్ మ్యామ్, మాకిలా పెళ్ళైన విషయం అందరికీ తెలిసే చక్రి ఎక్కడికి వెళ్ళినా తనకి జాబ్ ఇవ్వట్లేదు. మా ఇల్లు గడవడానికి ఈ ఉద్యోగంలోకి చేరాం. ఇక్కడికి వచ్చే వరకు ఇది మన ఇల్లని తెలియలేదు. రాహుల్,
ఆవేశంలో మీ అమ్మకి ఆలోచించే గుణం నాశనం అవుతుందని చెప్పు. నవ్య కావాలని ఇంటికి రాలేదని, తను రావడంలో ఆ అమ్మాయి ప్రమేయం లేదని చెబుతోంది కదా. అయినా అర్థం చేసుకోకుండా ఇదంతా ఏదో కుట్ర కుతంత్రం అన్నట్టు ఎందుకు ఈ ఆవేశం? కూతురు విషయంలో మీ డాడీకి ఉన్నంత క్షమాగుణం, దయాహృదయం నాకు లేదు. ఈ విషయానికైనా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పు. మేడం, నార్మల్, నన్నలా పిలవద్దు, నువ్వేం మాట్లాడద్దు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పో బయటికి. అమ్మగారు, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా వచ్చింది నవ్యమ్మే అని నాకు తెలియదమ్మా. ఇక చాలా ఆపు. ఏం మాట్లాడుకో. చేసినంత చేయడం, నిలదీస్తే ఏమీ తెలీదని ఏడవడం. మేడం, వాణికి ఆర్గనైజర్ నంబర్ ఇచ్చింది నేనే. టైంకి ఎవరు దొరక్కపోతే వాళ్ళని తీసుకొచ్చాడు తప్ప ఇందులో వాణికి ఏ సంబంధం లేదు. నంబర్ ఇచ్చింది నేను, తప్పు చేసింది నేను. మీరు తిట్టాలి అనుకుంటే నన్ను తిట్టండి. వాణిని మాత్రం క్షమించండి మేడం, ప్లీజ్ మేడం. అవ్వాల్సిన దరిద్రం అంతా అయ్యాక ఇప్పుడు క్షమించడానికి ఏముంది? ఇక నుండైనా పనులు అప్పగిస్తే పూర్తిగా ఎంక్వైరీ చేయి. మళ్ళీ ఇదే రిపీట్ చెయ్యకు. సరేనమ్మా. తేజ, మ్యామ్. మీడియా వాళ్ళని అసెంబ్లీ అవ్వమని చెప్పు. ఓకే మ్యామ్. రెండమ్మ భోంచేద్దరు. వద్దులే అమ్మే, తినాలని లేదు. వస్తాము. అక్క, జాగ్రత్త వస్తాను. సరసు. నా చిన్న కొడుకు రాహుల్కి ప్రీతితో పెళ్లి చెయ్యాలనుకున్న సంగతి మీలో చాలా మందికి తెలుసు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం మీకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. రేపు రాహుల్ ప్రీతిల నిశ్చితార్థం, లగ్నపత్రిక రాయించబోతున్నాం. 10 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. ఈ జంటని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం మా పరువు ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఏ ఆధారం లేకపోయినా సరే మీలో కొంతమంది పిచ్చి పిచ్చి వార్తలు రాశారు. అవన్నీ ఈ శుభకార్యంతో జరిగిపోవాలి. ఈ వాగ్దేవి నిర్మించుకున్న సామ్రాజ్యం గాలి వేగానికో నీటి ప్రవాహానికో కదిలేది కాదు, కూలేది కాదు.
థ్యాంక్ యూ. గ్రానీ, ఇంకెప్పుడు నాకు బర్త్డే పార్టీస్ చెయ్యొద్దు. మీ కోపం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. లేదు నాన్నా, నేనెంత ప్రశాంతంగా ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు రెచ్చగొడుతూనే ఉన్నారు. ఒక పని చేద్దాం. రేపు నిన్ను మాల్కి తీసుకెళ్తాను. అక్కడ నీకే గేమ్స్ కావాలంటే అవన్నీ ఆడుకో. ఓకే గ్రానీ. రేపు రాహుల్ ప్రీతిల నిశ్చితార్థం. లగ్నపత్రిక రాయించబోతున్నాం. 10 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. ఈ జంటని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాగ్దేవి నిర్మించుకున్న సామ్రాజ్యం గాలి వేగానికో నీటి ప్రవాహానికో కదిలేది కాదు, కూలేది కాదు. ఈ రోజు నుండి మీరిద్దరూ 9 రోజుల పాటు రోజు ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మవారికి దీపం వెలిగించి కటిక నేల మీద నిద్ర చేయండి. ఆ అమ్మవారి ఆశీర్వాదమే మీ ప్రేమకు బలమవుతుంది. వాగ్దేవమ్మ మాటకు తిరుగులేదు. మాకు నిజం చెప్పే దారి తెలియడం లేదు. ధైర్యం చేసి చెప్పినా నన్ను ప్రాణాలతో ఉండనివ్వరు. దిక్కులేక రాహుల్ బాబు ప్రీతి మెడలో తాళి కడితే నేను ప్రాణాలతో ఉండను. ఎందుకు తల్లి ఈ పరీక్షలు? ఇంకెంతకాలం ఈ శిక్షలు? మనిషికి చేయి దాటిన కష్టం, చెప్పలేని భయం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడంటారు. కానీ నేను నిన్ను తలుచుకునే క్షణం లేదు కదా. పోనీ చెబితేనే కష్టం తెలుసుకోవడానికి నువ్వు మాలా మనిషివి కాదు కదా. మా ప్రేమని గెలిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయే తప్ప పరిష్కారం దొరకడం లేదు. నువ్వే దిక్కన్న పదం తప్ప నాకు వేరే దారి లేదు, వేరే దారి లేదు. రేపు రాహుల్ ప్రీతిల నిశ్చితార్థం. లగ్నపత్రిక రాయించబోతున్నాం. 10 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. ఇక నుండైనా పనులు అప్పగిస్తే పూర్తిగా ఎంక్వైరీ చేయి. మళ్ళీ ఇదే రిపీట్ చెయ్యకు. సరేనమ్మా. సారీ సరసు, నేను నీ జీవితంలోకి రావడం వల్లే ఈ సమస్యలు. ఎంత ప్రేమ ఉన్నా నేను మా మేడం ఎదురుగా నిలబడేసరికి పుట్టే భయం ప్రేమని కప్పేస్తుంది. ధైర్యం కోసమే పెద్దమ్మ చెప్పినట్టు పూజ చేస్తున్నాను. మన జీవితం కోసమే నిష్టగా ఉంటున్నాను.
గుడ్ మార్నింగ్ ఆంటీ. ఓ గుడ్ మార్నింగ్ ప్రీతి. ఏంటి ఎంత అర్లీ మార్నింగ్ వచ్చా? ఈ రోజు ఏదో స్పెషల్ డే అట ఆంటీ. రాహుల్ని తీసుకుని గుడికి వెళ్ళి పూజ చేయించుకోమని మామ్ చెప్పింది. అందుకే వచ్చాను. ఓ దట్స్ గుడ్. వెస్టర్న్ కల్చర్ నుంచి ఇండియన్ ట్రెడిషన్ కి ఇంత త్వరగా మారిపోతావు అనుకోలేదు. ది గ్రేట్ వాగ్దేవి గారికి కాబోయే కోడలు అంటే ఆ మాత్రం చేంజ్ అవ్వకపోతే ఎలా ఆంటీ? యా వెల్ సెట్. ఓకే ఆంటీ, నేను రాహుల్ని కలిసి టెంపుల్ కి తీసుకువెళ్తాను. 1 minute ప్రీతి. రాహుల్ కి ఫోన్ చేసి ఇంటిమేట్ చేయాల్సింది. ఇంకా లేచాడో లేదు. ఉదయాన్నే జాగింగ్ చేసే అలవాటు ఉంది కదా అని కాల్ చేయలేదు ఆంటీ. ఓకే పద. ఇదేంటి ఎప్పుడు లేంది ఇలా నేల మీద పడుకున్నాడు? రాహుల్ రాహుల్ సారీ మ్యామ్. ఏంటి రాహుల్ బెడ్ వదిలేసి ఇలా నేల మీద పడుకున్నావు? అంటే మేడం అదే కొంచెం బ్యాక్ పెయిన్ గా ఉందని ఇలా కింద పడుకున్నాను మేడం. బ్యాక్ పెయినా? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు మేడం, నవ్ ఐఎమ్ ఓకే, ఫీలింగ్ ఫైన్. ప్రీతి నిన్ను తీసుకుని టెంపుల్కి వెళ్ళాలని ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఈరోజు సరస్సుతో గుళ్ళో పూజ ఉంది కదా, ఇప్పుడు ఎలా? ఏంటి రాహుల్, ఏం ఆలోచిస్తున్నావు? అంటే ప్రీతి, ఈరోజు ఆఫీస్లో మన అకాడమిక్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, అది అటెండ్ అవ్వాలి. ప్రీతి, నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి కాల్ చేయొచ్చు కదా. అంటే ఇంత సడన్ గా చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాహుల్. సడన్ గా కాదు, 2 days నుంచి పోస్ట్ పోన్ అవుతుంది మేడం, అందుకే ఈ రోజు ఫిక్స్ చేసుకున్నాను. రాహుల్, ఆ మీటింగ్ నేను అటెండ్ అవుతాను. నువ్వు ప్రీతితో గుడికి వెళ్ళు, తనని డిసప్పాయింట్ చేయొద్దు. అంటే మేడం, అది నేను అడ్రస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అందుకే. నాకు చెప్పి నువ్వు టెంపుల్కి వెళ్ళు, డైరెక్టర్స్తో నేను డిస్కస్ చేస్తాను. నీకోసం ప్రీతి ఉదయాన్నే లేచి రెడీ అయి వస్తే ఇలా మీటింగ్లు ఆఫీస్లో అంటావేంటి రాహుల్? అవన్నీ నేను చూసుకుంటాను. మీరిద్దరూ గుడికి వెళ్ళండి. వద్దులే ఆంటీ, రాహుల్ని ఆఫీస్కి వెళ్ళనివ్వండి. టెంపుల్కి నేను ఒక్కదాన్నే వెళ్ళి పూజ చేయిస్తాను. బట్ రాహుల్ మీటింగ్ అటెండ్ అవ్వటానికి మీరు అటెండ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అని మీరే చెప్తారు కదా ఆంటీ. సో రాహుల్ని ఆఫీస్కి వెళ్ళనివ్వండి, నేను టెంపుల్కి వెళ్తాను. సో నైస్ ఆఫ్ యూ ప్రీతి. చూసావా రాహుల్, తన కోసం కన్నా నీకోసమే ఎక్కువ ఆలోచిస్తోంది. నిన్నింత బాగా అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా వస్తున్నందుకు నీ అదృష్టం. అలా చెప్పొద్దాంటీ. మీకు కోడలుగా రావడం నా అదృష్టం. అది 100% నిజం. రాహుల్, నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వు, నో ప్రాబ్లం. బాయ్. థ్యాంక్ యూ ప్రీతి, బాయ్. ఓకే ఆంటీ, నేను టెంపుల్కి వెళ్తాను. బాయ్. ఓకే. ఓ మై గాడ్, నేను తొందరగా వెళ్ళాలి. అక్కడ నా కోసం సరస్సు పెద్దమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు.